డి న్యూస్కు స్వాగతం. ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు. మాజీ ప్రధాని పివి నరసింహారావు సేవలు చిరస్మరణీయమని కనిగిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ ధూళిపాల మల్లికార్జునరావు అన్నారు. ఆదివారం పివి నరసింహారావు జయంతి సందర్భంగా వికలాంగుల హక్కుల వేదిక కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మల్లికార్జునరావు మాట్లాడుతూ, పివి నరసింహారావు ఆర్థిక సంస్కరణ మూలంగా సంక్షోభం సమయంలో సైతం భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుందని మల్లికార్జునరావు అన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు తెలుగు బిడ్డగా చరిత్రలో నిలిచిపోయారని బ్రాహ్మణ సంఘం నాయకులు ధూళిపాల వీరభద్రరావు అన్నారు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా భారతదేశానికి అనేక సేవలు అందించిన స్వర్గీయ పివి నరసింహారావును ప్రజలు మర్చిపోలేరని ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యదర్శి షేక్ హజరత్ అలీ అన్నారు. రాష్ట్రంలో భూ సంస్కరణలు అమలు చేసిన ఘనత పివి నరసింహారావుకు దక్కుతుందని ఎడవల్లి మాజీ సర్పంచ్ నారపురెడ్డి శ్రీనివాసులరెడ్డి అన్నారు. ముందుగా దివంగత పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి బ్రాహ్మణ సంఘం నాయకులు సంగరాజు, సాయి మనోజ్, సాధు చలపతిరావు, ధూళిపాల రమణమూర్తి, ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సింగంపల్లి రాంప్రసాద్, మారెల ఉమాకాంత్, సురభి పవన్, విఆర్ఓ ప్రసాద్, ఆర్వీఎల్వి సుబ్బయ్య, వికలాంగుల హక్కుల వేదిక కనిగిరి నియోజకవర్గ కార్యదర్శి మైనర్ బాబు, ప్రజా హక్కుల వేదిక పట్టణ అధ్యక్షుడు బత్తుల సునీల్. పివి నరసింహారావు గారి జయంతి కార్యక్రమాన్ని మనం కనిగిరి అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరం కూడా మనం నిర్వహించాం. అదేవిధంగా పివి నరసింహారావు గారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు ప్రధానమంత్రిగా, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఆయన చేసినటువంటి కృషిని మనం ప్రపంచం మొత్తం కూడా ఆయన కృషిని అభినందిస్తూ ఆయన జయంతి కార్యక్రమాన్ని మనం జరుపుకోవడం ద్వారా ఈ తరం ప్రజానికానికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందన్న ఉద్దేశంతో మన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి జయంతి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమాన్ని